అంటే దాదాపు 530 కోట్ల రూపాయలతోటి భూములు కొనుగోలు చేసి నిర్వీర్యంగా వదిలేసిన పరిస్థితి. ఎవరికైతే ఆ స్తోమత ఉందో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఆ కాలనీని సందర్శిస్తే ఈ రోజున మనం బాధపడాల్సిన అంశం ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు అప్పచెప్పారు. సామాన్యుడు ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు రోడ్డు కావాలి, లైట్ కావాలి, రక్షిత మంచినీటి పథకం ద్వారా నీరు అందించాలి, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి. వీటి గురించి పక్కన పెట్టేసి కేవలం వాళ్ళకి ఏ విధంగా లబ్ధి కలుగుతుందా అనేది వాళ్ళు ఎదురు చూశారు తప్ప సామాన్యులకి మేలు జరిగే విధంగా మాత్రం ఆ లేఅవుట్లు సరిగ్గా డిజైన్ చేయలేదు. విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం. తెనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు, ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరగలేదని. ఆ వివరాలన్నీ కూడా తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దాంట్లో చెక్ చేస్తున్నారు. అక్కడ ఫైల్స్ అన్నీ కూడా విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం వేచి చూద్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటంటే ఎవరైతే ఎదురు చూస్తున్నారో పాపం నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగిన లబ్ధిదారులు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిలబడాల్సిందే, నిలబడతాం. మీరే ఆర్గనైజ్ చేస్తుంటారు కదా సీఎల్, ఎట్లా ఇచ్చారు మీరు అర్థం సీఎల్ ఎట్లా చేశారట, ఎందుకు ఇచ్చారు మీరు అట్లా సీఎల్? ఏడుగురికి ఎట్లా ఇచ్చారు సీఎల్? పాఠశాలలో మీరు డిసిప్లిన్ ఉంటేనే కదా పిల్లలు డిసిప్లిన్ ఉండేది. ఇంతమందికి ఎట్లా ఇచ్చారు మీరు సీఎల్? 1 2 3 4 ఎక్కడ అమ్మా మీరు వాళ్ళ తరఫున రిప్రజెంట్ తీసుకుని మాట్లాడట్లా? మీ కదా శాంక్షన్ అథారిటీ సీఎల్ అప్రూవ్ చేసేది మీరేనా? ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళకి సీఎల్? ఇంత జనాల్లోనే మనకు ఒక రోల్ మోడల్ అనుకునే స్కూల్ మీరు ఇట్లా చూసుకుంటే ఎట్లా? Take a photo, write a memo. Tomorrow in media, see, I want the DO to give an explanation. Discipline కావాలి. Discipline లేకపోతే